హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే కరీంనగర్ బస్ స్టాండ్ గురించి చెప్పబోతున్నాను. కరీంనగర్ బస్ స్టాండ్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద బస్ స్టాండ్ అని చెప్పవచ్చు. దీనికి డిఆర్ అంబేద్కర్ అనే పేరు పెట్టడం జరిగింది. కరీంనగర్ బస్ స్టాండ్ అనేది 11 నవంబర్ 1976 సంవత్సరం అప్పటి ముఖ్యమంత్రి అయిన జలగం వెంకట్రావు గారు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత 4 సంవత్సరాల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి అయిన అంజయ్య గారు డిసెంబర్ 27, 1980 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అప్పటి కేంద్ర మంత్రి అయిన పివి నరసింహారావు గారు పాల్గొనడం జరిగింది. ఇక్కడ మొత్తం 44 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 44లో లాస్ట్ 3 ప్లాట్ఫామ్స్ వచ్చేసి లైటింగ్ ప్లాట్ఫామ్స్, అంటే బస్సులు వచ్చి వెయిటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేసి హుస్నాబాద్కి వెళ్ళే రూట్లు ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉంటాయి. దాని తర్వాత ఇటు బెజ్జంకి, హుజూరాబాద్, జమ్మికుంట, వరంగల్ బస్సెస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి గోదావరిఖని, మంచిర్యాల వెళ్ళే రూట్స్ బస్సెస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మంచిర్యాల అంటే వయా లక్షట్పేట్, ఆదిలాబాద్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి పెగడపల్లి, గోపాలరావుపేట్, గొల్లపల్లి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి నాన్ స్టాప్ సిరిసిల్ల బస్సెస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఇటు వేములవాడ, కామారెడ్డి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఇటు నిజామాబాద్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి, అంటే జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి బస్సెస్. దాని తర్వాత ఇటు అనంతకుంట, పుత్తూరు బస్సెస్ ఉంటాయి. దాని తర్వాత లైటింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ కరీంనగర్ బస్ స్టాండ్లో ఒకటి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ పరిధిలోని ఒక షీ టీమ్ ఉంది. ఇక్కడ ఎందుకంటే షీ టీమ్ వాళ్ళకి మహిళల కోసం ఉంది. దాని తర్వాత ఇక్కడికి దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయి. ఉదాహరణకు భద్రాచలం, కుంట, పిడుగురాళ్ళు, తిరుపతికి, గుంటూరుకి, విశాఖపట్నం వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయి. హైదరాబాద్కి ఎక్స్ప్రెస్ బస్సెస్, ఇందిరా బస్సెస్, గరుడ బస్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ గోదావరిఖనికి, నిజామాబాద్కి, హైదరాబాద్కి మరియు వరంగల్ బస్సెస్ ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ ఈ బస్ స్టాండ్ తెలంగాణలో అతి ముఖ్యమైన బస్ స్టాండ్ అని చెప్పవచ్చు. ఇక్కడ 2 బస్ డిపోస్ ఉన్నాయి. కరీంనగర్ 1 డిపో, కరీంనగర్ 2 డిపో బస్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ అలాంగిస్టిక్ అంటే పార్సెల్స్ కూడా ఈ బస్ స్టాండ్ ఆవరణలో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ రీజియన్ రెండో పార్సల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ అనేది పార్సల్ ద్వారా సుమారు 8 కోట్ల ఆర్టీసీకి లాభం వచ్చడం జరుగుతుంది. ఇక్కడ దూర ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళకి వెయిటింగ్ హాల్ కూడా ఉన్నది. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది ఆర్టీసీకి ముఖ్యమైన ప్రాంతం అని చెప్పవచ్చు కరీంనగర్. ఎందుకంటే కరీంనగర్ జోన్ ఉన్నది. కరీంనగర్ జోన్ పరిధిలోకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్ మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బస్ డిపోలు అన్నీ వర్క్షాప్ దగ్గర ఉన్న ఆర్టీసీ వర్క్షాప్ జోన్కి వస్తాయి. ఎందుకంటే డిపో కావాల్సిన అన్ని మెటీరియల్స్ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అందుకే కరీంనగర్ ప్రాంతం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కరీంనగర్ రీజియన్లో 11 బస్ డిపోస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కరీంనగర్ 1 డిపో, 2 డిపో హుస్నాబాద్, జగిత్యాల, మెట్పల్లి, సిరిసిల్ల, గోదావరిఖని, డిపోస్ ఇక్కడ నుంచి